P9 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమన్వయ లోపంతోనే కేసులు పెరుగుదల. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. నగరంలో పారిశుద్ధ సమస్యలను పరిష్కరిస్తాం. మేయర్ గంగాడ సుజాత. ప్రకాశం జిల్లా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశ సందర్భంగా జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు. కర్ఫ్యూ ఆంక్షలు, కోవిడ్ నియంత్రణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీలు వెంకటమురళి, చేతన్, కృష్ణవేణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్లో తీసుకుంటా ఉన్నా కూడా 28,737 మంది అంటే 78% మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మనం వీఆర్ గివింగ్ దెమ్ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ వాట్ it's a commendable job. This result, ప్రతి జాయింట్ కలెక్టర్ would have to apply his mind. That means మనం ప్రైమరీగా ఆరోగ్య మిత్రులను ఎవరైతే మనం అక్కడ పెట్టున్నామో వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది కొంచెం అసెస్ చేసుకోవాలి. సీసీటీవీ కెమెరాస్ అక్కడ ఎలా ఉన్నాయి అనేది అసెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రేట్స్ చేయించిన తర్వాత ఆ రేట్స్లో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ బియాండ్ వాట్ ఈస్ బీయింగ్ పర్మిటెడ్ బై అస్ ఛార్జ్ చేస్తా ఉన్నారంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ హ్యావ్ వి టేకన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హ్యాస్ ది యాక్షన్ బీన్ టేకన్ విత్ ఇన్ 24 hours, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సెకండ్ టైం చేస్తే ఇట్ షుడ్ లీడ్ టు ఈవెన్ మోర్ సివియర్ యాక్షన్, ఇట్ షుడ్ లీడ్ టు క్రిమినల్ కేసెస్. తర్వాత 24 hours లోనే జరగాలి. ఇటువంటివన్నీ ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఖచ్చితంగా పోయేట్టుగా చర్యలు తీసుకుంటాం. కమింగ్ టు 104 కాల్ సెంటర్, ఈ 104 కాల్ సెంటర్ అన్నది వన్ స్టాప్ సొల్యూషన్ కింద కలెక్టర్స్ పూర్తిగా దీని మీద ఓన్ చేసుకోవాలి. చాలా సీరియస్ గా ఐఎమ్ మేకింగ్ అ రిక్వెస్ట్ టు దెమ్. గ్రామీణంలో కరోనాపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడానికి కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. దర్శి అద్దంకి నియోజకవర్గ అధికారులతో దర్శి పీజీఎన్ కాంప్లెక్స్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి దశ కరోనా సమయంలో తీసుకున్న చర్యలను మించి ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ కైలాసగిరి ఈశ్వర్, ఐసిడిఎస్ పీడి లక్ష్మీదేవరమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కోవిడ్ డేస్లో శానిటేషన్ జరుగుతుంది. గురుకాలంలో ఫస్ట్ డే నాడు అఫీషియల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి మనం ఎంత చేసినా సరే ఇన్ని కోట్లాది మంది ప్రజలకి సంబంధించి మనం ఈ 3 ఆస్పెక్ట్స్లో మెజర్స్ అన్ని తీసుకోవాలి, ఆపరేషన్స్ అన్ని చేయాలి, యాక్టివిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మామూలు ఇంకా సాధ్యమయ్యే పని కాదు. వీఆర్ ఫాలోయింగ్ పీపుల్ బై ద గవర్నమెంట్. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద అవగాహన వచ్చింది. అయితే మనకు కొద్దిగా తేడాల్లో కూడా ఆచరణలో కొన్ని మనకు బెంచ్ మార్క్ రావట్లేదు. అట్లాగే మరి మనం మొన్నటిదాకా ఎలక్షన్స్ లోకల్ బాడీస్ లేవు. దానివల్ల మనం అఫీషియల్స్ మాత్రమే కోవిడ్ మేనేజ్మెంట్లో ఫుల్ బెడ్గా ఇన్వాల్వ్ అవుతూ గ్రామాల వారిగా లేదా పట్టణాలలో. నగరంలోని ఇస్లాంపేటలోని మురుగునీటి పారుదల సమస్య ఉందని ప్రజలు మేయర్ గంగాడ సుజాతకు విన్నవించుకున్నారు. 4వ డివిజన్ ఇస్లాంపేటలోని మేయర్ పర్యటించిన సందర్భంగా స్థానిక ప్రజల నుండి డివిజన్లో నెలకొన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ వెంట కమిషనర్ కె భాగ్యలక్ష్మి, ఎంఈ సుందరరామరెడ్డి, కార్పొరేటర్ నూర్జహాన్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దానికి మీరు పార్క్ అంతకుముందు పార్కింగ్ ఉంటుంది.
పిల్లల ట్యాంక్ మనకు అక్కడ ఉంది కదా మేడం, మన ఫస్ట్ ఆఫీస్ పక్కన అది మొత్తం బిల్డింగ్ ఒకటి. ప్రకటించడం జరిగింది కమిషనర్ గారితో మా స్టాఫ్ అందరితో కూడా. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లము షాప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా షాపులు, ఆ షాప్ కీపర్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఎక్కడ చూసిన చెత్త పెరిగిపోవడం. అది మీరే స్వయంగా మీ ఏరియాస్లో ఉండే, మీ ఇళ్లలో ఉండే చెత్తని ఏ రకంగా అయితే మనము బిన్స్లో తీసి మనం ఇస్తున్నామో అలాగనే ఇక్కడ కూడా మీరు బిన్స్ పెట్టుకొని అందులో వేసినట్టయితే మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే మనం క్లీన్గా ఉండాలి, ఇప్పుడున్న కరోనా టైంలో మనం క్లీన్గా ఉండాలి అని చెప్పేసి అందరికీ కూడా అభ్యర్థిస్తుంటే ఇంకా ప్రజల్లో ఏ రకమైనటువంటి అవేర్నెస్ అనేది రాలేదు. మరి కొన్ని ఏరియాస్ మనం పర్యటించినట్లయితే డ్రైనేజ్ సిస్టంలో కొంచెం కొన్ని అవకతవకలు ఉండడం, వర్షం వచ్చినప్పుడు మరి డ్రైనేజ్ పొలడం అనేది ఒక సమస్యగా చెప్పడం జరిగింది. మరి 2-3 ఏరియాస్లో మరి డ్రైనేజీలు కూడా లేనందువలన వాటర్ అంతా కూడా మరి వర్షం వస్తే రోడ్ల మీదకి వస్తుందనే ఒక పబ్లిక్ ఒక అభ్యర్థన మేరకు మరి కమిషనర్ గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా మరి రేపు 15th ఫైనాన్స్లో వాళ్ళకి కూడా ఏదో ఒక మార్గం చేయాలని చెప్పి మేమందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాము. మా వరకు గవర్నమెంట్ తరఫున మేము ఎల్లవేళ ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు ఏమైనా అవసరమో అన్నీ మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటామని చేయడానికి. అయితే ప్రజల తరపు నుంచి కూడా మాకు సహాయ సహకారాలు కావాలి. ఏదైతే మేము అడుగుతున్నామో, ఒకవేళ మేము డ్రైనేజ్ కట్టాలనుకునేటప్పుడు అక్కడ సైట్ ఇవ్వడము, లేదంటే ఇంక వేరే మార్గాలు మేము చేయడానికి మేము ముందుకు వచ్చినప్పుడు మీరు కూడా సహకరించినప్పుడు మాత్రమే, అటు గవర్నమెంట్ ప్రభుత్వంతో పాటు మరి ప్రజలు కూడా సహకరించినప్పుడు మాత్రమే మనం అనుకునేది సాధించగలం అవుతాం. కాబట్టి ప్రజలు కూడా సహకరించండి. ముఖ్యంగా మరి ఏరియాలో క్లీన్గా అనేది లేదు. ఎక్కడ ఏ ఇంటి ముందు చూసినా కూడా మరి చెత్త వాళ్ళు వేసేసి అన్ఈవెన్గా ఉండడం చూసామండి. మీరందరూ కూడా ఒక రిక్వెస్ట్ ఒకటే, ఈ కరోనా వచ్చింది జాగ్రత్తగా ఉండి అనేది కాకుండా మొదటి నుంచి కూడా మనము ఎప్పుడైతే నీట్గా మన ఇల్లు ఎలాగైతే పెట్టుకుంటే మన పరిసరాలను కూడా నీట్గా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇదంతా కూడా మనకు సాధ్యపడుతుంది. మెయిన్గా మేము ప్లాస్టిక్ని వాడొద్దు అని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఏ డ్రైనేజ్లో చూసినా కూడా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు మరి కుప్పలుగా నిండిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరే చూసినట్లయితే, మేము కలిసి కట్టుగా కనుక పనిచేసినట్లయితే మనం అనుకునేది సాధించగలం అవుతామని చెప్పి. ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ అంటే డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయని కార్పొరేటర్ గారు రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు మేయర్ మేడం గారు అలాగే అధికారులందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ దగ్గర వచ్చేసి మనకి ఈ రోడ్డు దగ్గర డ్రైనేజ్ నెట్వర్క్ ఉందా లేదా అనేది ఒకటి సర్వే చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం అక్కడ డ్రైన్ ప్రొవైడ్ చేయడానికి అవకాశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వేవ్లో 40 years దాటిన ప్రతి ఒక్కరిని కూడా వ్యాక్సిన్ వేయించుకోమని చెప్తున్నాము. కాబట్టి ప్రస్తుతం మనకు కోవిషీల్డ్ అందరికీ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి కరోనాని ప్రివెంట్ చేయాలంటే మనకు అదొకటే మార్గం కాబట్టి తప్పనిసరిగా అందరూ వేయించుకోవాలి. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, ఎనీ అదర్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే 45 క్రాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా వాళ్ళ సమస్యలను చాలా ముఖ్యంగా వినిపించారు. మేమేదో నాయకులు చెప్పడం కాదు, ప్రజలు కూడా లోకల్గా చెప్పడం చాలా వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా చెయ్యాలి ఇక్కడ అనే ఒక ఉద్దేశంతో మేయర్ గారు అలాగే కమిషనర్ గారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి పని చేస్తామని చెప్పి, ముఖ్యంగా ఇస్లాంపేటలో ఉన్న ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. రోడ్డు ఇరువైపులా హోల్సేల్ షాపుల వాళ్ళు ఇరువైపులా బళ్ళు పెట్టడం, 2 వీలర్స్ వాళ్ళు కొనేవాళ్ళు, కన్జ్యూమర్స్ అలాగే షాపుల యజమానులు వీళ్ళందరూ కూడా శ్రద్ధ చూపించి మనం ఏదైనా పని చేస్తుంటే పక్కన వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా షాపులు అలాగే ఐరన్ షాపులు యజమానులు, చిన్న స్టిక్కర్ షాపుల యజమానులు, వాళ్ళ షాపు ముందు రోడ్డు అసలుకే చాలా చిన్నగా ఉన్నాయి. షాపుల ముందు వాళ్ళు వెహికల్స్ పెట్టేసి బాగా ప్రజల్ని అసౌకర్యం ఏర్పరుస్తున్నారు. ఆ అసౌకర్యం ఏర్పరచకుండా వాళ్ళు కూడా ఆ మొత్తం పూర్తిగా వాళ్ళు బాధ్యతగా తీసుకొని చేయాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.
ముఖ్యంగా ఇస్లాంపేటలో డ్రైనేజ్ సమస్యతో పాటు ఐరన్ షాపుల బజార్ అని ఒకటి ఉంది. ఆ బజార్లో వాటర్ డ్రైనేజీ లేక చాలా అవస్థలు పడుతున్నారు. అక్కడ కోవిడ్ ఉధృతి కారణంగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడును నిర్వహించింది. స్థానిక టీడీపీ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహానాడును వీక్షించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు, కార్యదర్శులు కొట్టారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, కామేపల్లి శ్రీనివాసరావు, పోతుల పాతూరి పుల్లయ్య చౌదరి, ఎద్దు శశికాంత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసర్వమ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి మహానాడు అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపడతా ఉన్నాం. 27, 28, 29 3 రోజుల పాటు ఒక తెలుగువారి పండగ, తెలుగుదేశం ప్రతి కుటుంబ సభ్యులు ఒక పండగ జరుపుకున్న మహానాడుని చేపట్టుకునే భాగంగా ఈ రోజున ఇప్పుడున్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మా ప్రీతమ నాయకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం, ఈ సంవత్సరం జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టి మొదటి రోజుగా ఇవాళ 27వ తేదీ కొన్ని అంశాల మీద చర్చించడం, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం జూమ్లో ఈ రోజున దాదాపు కొన్ని వేల మంది జూమ్ ద్వారా అయితేనేమి, యూట్యూబ్ ద్వారా అయితేనేమి, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తూ వెళ్తూ ఉన్నారు. మేము ఏదైతే అన్నగారి ఆ రోజున పార్టీ పెట్టి అన్నగారు బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం పార్టీ పెట్టారు. అదే మాట మీదన ఈ రోజున తెలుగుదేశం పార్టీ దాదాపు 40 సంవత్సరాలు అయినా కానీ అదే బాటలో నడుస్తూ ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటా ఈ 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మే 28వ తేదీన అన్నగారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహానాడు జరుపుకోవటం ఆనవాయితీగా ఉంది. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక పండుగ దినం. ఈరోజు రాష్ట్రంలోనే కాక యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా మహానాడులో పాల్గొని అన్ని తీర్మానాల్లో పాల్గొనటం జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించి ముందు 40 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకునే నాయకుడు మా నాయకుడు నందమూరి తారక రామారావు గారు. వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి మేము ప్రతి సంవత్సరం కోరుకుంటూ ఉంటాం. అట్లాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీగా ముందుకు పోతుందని చెప్పి జయంతి సందర్భంగా ప్రతి మే 28వ తారీఖున మేము ఈ మహానాడులో 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ప్రతి సంవత్సరం మేమంతా ఒక పండగ వాతావరణంలో, మహానాడు అంటే సంవత్సరం మొత్తం ఎన్ని పండుగలు జరుగుతాయో తెలియదు కానీ మాకు మాత్రం ఆ 3 రోజులు మాత్రం టీడీపీ నాయకులుగా, కార్యకర్తలకు పండగ వాతావరణంలో చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో జూమ్ యాప్ ద్వారా మహానాడు జరుపుకుంటా ఉన్నాం. వేలాది మంది కార్యకర్తలు అభిమానంతో ఇందులో పాల్గొంటా ఉన్నాం. అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. అట్లాగే
మేము టీడీపీ కార్యకర్తలుగా ఈ పార్టీలో ఉంటూ అన్నగారి ఆశయాల కోసం ఎప్పుడు ఆయన ఏదైతే తలపించాడో దానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పి, అట్లాగే టీడీపీ నాయకులు మేము కార్యకర్తలుగా ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. పార్టీలో ఉండి ఈరోజు ఇంత కష్టపడి ఆయన ఆశయాలకు పనిచేస్తున్నామంటే చాలా గర్వంగా ఉంది. అట్లాగే మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా మాజీ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు వీళ్ళ సారథ్యంలో మేము ఎప్పుడు కూడా కష్టపడి పార్టీకి పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు ఆదేశాల మేరకు జిల్లా కార్యదర్శి బెల్లంకొండ నాగరాజు ఆధ్వర్యంలో సుందరయ్య భవనం రోడ్లోని వివిధ వైద్యశాల దగ్గర ఉన్న 150 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ నాగరాజు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బీసీ సంక్షేమ సంఘం తరఫున అనేక కార్యక్రమాలు చేయటం జరిగిందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మరికొన్ని రోజులుగా పొడిగించాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో పాల్గొని ప్రజలకు తమ వంతు సాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి షేక్ అజీజ్, ఒంగోలు నగర అధ్యక్షులు పందింటి శ్రీనివాస్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మచార్యులు, నగర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలేటి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతగుంట్ల రమణమ్మ, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి అలుగుమల్లి శివకృష్ణ, ఒంగోలు నగర బీసీ యువత బెల్లకొండ శివ తదితరులు పాల్గొన్నారు. వచ్చేసేటువంటి ఈ కరోనా పేషెంట్లకు కానీ ఈ భోజన సదుపాయం 12 గంటలకి మనకి హోటల్స్ ఇవన్నీ బంద్ ఉన్న కారణంగా ఈ భోజన సదుపాయం లేనటువంటి కారణం చేత మా రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు గారు మరియు రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమారకాంతి కుమార్ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు గారు మరియు గౌరవ అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ గారి ఆధ్వర్యంలో ఈ భోజన పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి తన వంతు సేవలు అందించినటువంటి మన టౌన్ అధ్యక్షుడు పందింటి శ్రీనివాసరావు గారికి మరియు మా కమిటీ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. 26వ డివిజన్ కార్పొరేటర్ తెప్పరమల్లి రవితేజ జన్మదిన వేడుకలు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అనంతరం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, నగర కార్యదర్శి దాయినేని ధర్మ, పాతూరి పుల్లయ్య చౌదరి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
పార్టీ మహానాడు కార్యక్రమాన్ని జూమ్ కాల్లో చేపట్టడం జరిగింది. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అట్లానే మా నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని మేము వీక్షించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి కానీ ఈ ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల గురించి అయితే ఏమి 15 తీర్మానాలను ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వాటి గురించి 15 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజున మేము ఈ మహానాడు కార్యక్రమంలో జూమ్ కాల్లో మేము కూడా ఈ రోజున టీడీపీ పార్టీ కార్యాలయంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నా మిత్రులకి శ్రేయభిలాషులకి అట్లానే మా అన్న జనార్దన్ గారికి మరియు నగర తెలుగుదేశం పార్టీ కమిటీకి మరియు తెలుగుదేశం పార్టీ ఈరోజు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు తిప్పరమల్లి రవితేజ కిట్టు అన్నగారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకున్నాము. భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని. డైరీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన దీక్షలు 93వ రోజుకు చేరుకున్నాయి. సంఘ నాయకులు మాట్లాడుతూ వీఆర్ఎస్ 2020 ప్రకారం రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మనకిచ్చిన మాట సీఈఓ గారు తప్పారు కాబట్టి ఇవాళ దీక్ష శిబిర ఐక్యత వర్తిల్లాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల ఐక్యత వర్తిల్లాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల ఐక్యత పరిష్కరించాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే చెల్లించాలి, 9 నెలల జీతభత్యాలు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలి, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలి, రిటైర్డ్ ఉద్యోగులు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అయిపోయి సిఎఫ్ఎంఎస్ అనే సంస్థలో డబ్బులు పడ్డాయని కూడా చెప్పడం, కానీ ఇప్పటికీ ఎటువంటి పైసా మన అకౌంట్లో రాకపోవడం, మనం ఈ కోవిడ్ తీవ్రతరంగా అందులో మన జిల్లా స్టేట్లోనే ఎక్కువ కేసులు వస్తున్న దాంట్లో ఉన్నా సరే మనం ప్రాణాలకు తెగించి మనకున్న ఆర్థిక ఇబ్బందులకు దృష్టిలో ఉంచుకొని మన కోవిడ్ కన్నా ఆర్థిక ఇబ్బందులే ఎక్కువ కాబట్టి మనం వచ్చి ప్రాణాలకు తెగించి మనం వచ్చి ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం ఈ ఉద్యమం చేస్తున్నాం. అయినా సరే ఇప్పుడు ప్రతిరోజు మన దీక్షా శిబిరం మీదుగా జాయింట్ కలెక్టర్ గారు జిల్లా మినిస్టర్లు ఇంకా అనేక మంది అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, చూస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ఇక్కడికి వచ్చి బాధ్యత దీని మీద బాధ్యులుగా ఉన్నోళ్ళు కూడా బాధితులైన మన దగ్గరకు వచ్చి ఎటువంటి ధైర్యం చెప్పే మాటలు కానీ లేకపోతే మీ డబ్బులు పలానా రోజు వస్తాయి ఎందుకు ఈ టైంలో కూడా ఈ దీక్షలు ఎందుకు మేము ఒక నిర్దిష్టమైన హామీ ఇచ్చి మీరు ఈ దీక్షలు విరమింపండి అని చెప్పేవాళ్ళు కూడా లేరు. కనీసం అసలు ఎక్కడున్నాయని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఈ పరిస్థితుల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ సభ్యులు, ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబల్లిమి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ 57వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కందుకూరు వీరేశలింగం పంతులు, రమాబాయి అంబేద్కర్కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి రచయితగా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు పొందిన వ్యక్తి మన జవహర్లాల్ నెహ్రూ అని ఆయన కొనియాడారు. భారతదేశంలో దిశ దశ నిర్దేశము ఆయనని కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఎన్నో ప్రాజెక్టులను శ్రీకారం చుట్టారు. ఈరోజు శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములు రూపకర్త జవహర్లాల్ నెహ్రూ గారని గుర్తు చేశారు. రైతు కడుపు నిండా తింటున్నాడంటే కాంగ్రెస్ ఘనతేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, ద్రావిడ్, నరసింహారావు, చంద్రశేఖరరావు, అజయ్, పవన్, చెన్నకేశవులు, కోటి తదితరులు పాల్గొన్నారు. జోహార్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, జోహార్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, జోహార్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, జోహార్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, జోహార్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు, జోహార్ అంబేద్కర్, జోహార్ రమాబాయి అంబేద్కర్. మన దేశానికి దిశ దశ నిర్దేశం చూపించినటువంటి మహానోత్నుడు మన నెహ్రూ గారు. మరి దేశ పునాదులను నిర్మించినటువంటి మహోన్నతుడు జవహర్లాల్ పండిట్ నెహ్రూ గారు. మరి ఆయన మన దేశానికి చేసిన సేవలు మరి ఈరోజు ఇంత సాంకేతిక పరంగా మరింత అభివృద్ధి బాటలో నడుస్తున్నామంటే
మరి నెహ్రూ గారి మరి ఆయన ముందు చూపేనని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మరి ఆహార భద్రత కల్పించి మరి ఈనాడు పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి మరి ఆనాడు కంకణబద్ధుడై మరి దేశంలో ప్రతి చోట్ల అన్ని గ్రామాలలో మరి ఆయన ఆహార పథకాన్ని అమలుపరిచి మరి బలోపేతం చేసినటువంటి మహోన్నతుడు. టెక్నిషియల్గా మరి ఆనాడు ఏమీ తెలియని పరిస్థితుల్లో దేశం ఉన్నప్పుడు మరి ఎంతో మేధస్సుతో ఆలోచించి ముందు జాగ్రత్తగా మరి వైరస్సులు మరి చెక్ చేసినడానికి కూడా మరి ఎన్నో మరి పెట్టినటువంటి మహోన్నతుడు. అదేవిధంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో అనేకమైన ప్రాజెక్టులు కట్టి మరి ఈరోజు రైతాంగానికి మరి వెన్నుముకగా నిలిచినటువంటి మరి నెహ్రూ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దేశానికి పునాదులు వేసి బాటలు నిర్మించినటువంటి మహోన్నతుడు మరి ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఆయన స్మరించుకోవటము నిజంగా మనము పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అదేవిధంగా మరి కందుకూరు వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన మరి గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పాలి. మరి ఎందరో వితంతువులకు మరి ఆదరణ చూపించినటువంటి మహోన్నతుడు. అదేవిధంగా రమాబాయి అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు సతీమణి గారు కూడా మరి ఇదే రోజు వర్ధంతి, మరి ఆమెది ఇదే రోజు చనిపోయినది. కాబట్టి మరి అంబేద్కర్ గారిని మరి వెన్నంటి ఉండి ఆమె నడిపించి మరి మహా ఒక వజ్రాయుధాన్ని మనకు చేసినటువంటి గొప్ప వీర వనితని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ గారు లేకపోతే మరి రాజ్యాంగం అనేదే లేదు. ఆ రాజ్యాంగానికి మరి ఈయన చదువులకు పిడకలు అమ్మి మరి ఆయన చదువు కోసము మరి డబ్బు పంపించేటువంటి సందర్భాలు మరి అంబేద్కర్ గారే ఒకనొకప్పుడు మరి ఆయన ప్రకటించడం జరిగింది. మరి మగవానికి సగభాగమైనటువంటి మరి సతీమణిగా మరి ఆమె తన వంతు ఆమె కష్టపడి మరి ఎంతో మరి అంబేద్కర్ గారిని చదివించి మరి ఆయన గొప్ప అత్యున్నత స్థాయి తీసుకొచ్చి మనకు ఒక వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ఆమెకు కూడా మేము ఘనంగా నివాళులర్పిస్తున్నాము. ఇలాంటి సంఘ సంస్కర్తలు మేధావులను P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమన్వయ లోపంతోనే కేసులు పెరుగుదల. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. నగరంలో పారిశుద్ధ సమస్యలను పరిష్కరిస్తాం. మేయర్ గంగాడ సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.